హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ అండ్ 10 టీవీ వీటి యొక్క ప్రసారాలు బ్యాన్ అయిపోయాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. ఈవెన్ సాక్షి పేపర్ యొక్క సర్క్యులేషన్ కూడా 12 లక్షలు తగ్గిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సార్ మరి ఏంటి అసలు దీంట్లో వాస్తవం ఉందా? నిజంగా బ్యాన్ అయిపోతున్నాయా సార్ ఈ న్యూస్ పేపర్స్ అన్ని కూడా? మరి అంతకుముందు లోగడ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేశారు కదండి. వాళ్ళు చేసిన పని నీవు నేర్పిన విద్యయే నీరదాక్ష అన్నట్టు ఇవన్నీ వాళ్ళు నేర్పినయే. తర్వాత ఇకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 4.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2.5 లక్షల వాలంటీర్లు వేయడం వల్ల ఈ 2.5 లక్షల మంది కూడా సాక్షి పేపర్ కొనాలి. అర్థమైందా? గవర్నమెంట్ ఆఫీసుల్లో సాక్షి పేపర్ పడాలి. మరి ఇప్పుడు బంద్ అయిపోతాయి కదా. ఈ గవర్నమెంట్ ఆఫీసులో వాడు నచ్చిన పేపర్ వేసుకుంటాడు, అందుకని సాక్షి పేపర్ వేసుకోడు కదా. తర్వాత మూడవది ఏమిటంటే ఆయన్ని ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన మీద వ్యక్తిగతంగా ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఆంధ్రదేశంలో. ఇదే కారణం, చెప్పాను కదా, ఎప్పుడైనా ఎవరైనా సరే సక్సెస్ ఉంటే సక్సెస్ వెనకే నడుస్తారన్నమాట. మనం చూస్తుంది కనుక 8 లక్షలు అయిపోయిందన్నమాట. ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగాలు ఉంటూ సచివాలయాలు ఉండవు, ఉన్నా సరే సాక్షి పేపర్ పడుతుంది. ఈ వాలంటీర్స్ అందరూ కలిసి 3 లక్షల మంది కూడా బలవంతంగా సాక్షి పేపర్ కొనరు. అది ఒక్కదే. తర్వాత గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల్లో పేపర్లు ఉండవు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ వైసీపీ తాలూకు పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అంటే కార్యకర్తలతో సైతం పేపర్లు కొన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారిగా మానేస్తారన్నమాట. అంతే, వాళ్ళకి ఒక కక్ష ఉంది, కోపం ఉంది, అందుకని మానేస్తారన్నమాట. అది పెద్ద విచిత్రమైంది కాదు. కానీ ఇప్పుడు ఎన్టీవీ లాంటివి ఉన్నాయంటే ఆ ఛానల్స్ కొంత తెలివితేటలు ప్రదర్శిస్తే బాగుండేవి. కానీ అంటే వాళ్ళు అమ్ముడు పోయారా అనే భావన కలిగించారు ప్రజల్లో. అది తప్పే కదా. ఇప్పుడు అమ్ముడు పోయారా అయితే ఆంధ్రజ్యోతి వాళ్ళ తాలూకు తెలుగుదేశం కరపత్రం అన్నందుకే కదా ఆయన బ్యాన్ చేశారు. అలాగే అట్లాంటి ఆలోచనలు వీలుకుంటే వీళ్ళు బ్యాన్ అవుతారు. ఎంత దారుణంగా జర్నలిస్టులు ప్రవర్తించారండి. పేర్లు మనకు వద్దు, చాలా దారుణంగా మాట. రేపు కౌంటింగ్ అనగా ఈరోజు మాట్లాడారండి. అంటే ఎంత అవగాహన, ప్రజాబాహుల్యం గురించి ఎంత అవగాహన లేకుండా ఇక్కడ మీసాలు మెలివేస్తున్నారో చెప్పండి. ఆడొక్కడు ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, వాడు ఇంకేం లేదు, వైసీపీ గెలిచేసిందమ్మా, వీళ్ళంతా ఆడింది అబద్ధాలమ్మా అంటాడు. నువ్వెంత తీసుకొని మాట చెప్తున్నావు. ఇంకోడు ఉన్నాడు, లేదు నాకు ఏ పక్షపాతం లేదు కానీ వైసీపీ అఖండ విజయంతో గెలుస్తుంది అంటాడు. ఇంకోడు ఉన్నాడు, కంప్లీట్గా ఏది చేసినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళ గురించి మాట్లాడు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న అన్ని పార్టీల కంటే ఉత్తమమైన పార్టీ. జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్ అంటాడు ఆయన పోయినాడు. ప్రొఫెసర్ అలాగే ప్రొఫెసర్లు తతేమో చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళందరూ కలిసి భజన పరులాగా ఆకాశానికి ఎత్తేసి పాతాళానికి తొక్కేశారు. ఆకాశానికి ఎత్తింది వాళ్ళే, పాతాళానికి తొక్కింది వీళ్ళే. అయితే ఇక్కడ ఏంటంటే ఒకసారి చూస్తారండి, అది డిజిటల్ మీడియాని బాగుందనుకోండి, అది రిపీటెడ్గా తిరగేస్తారన్నమాట. ఎవరి మాటల్లో క్రెడిబిలిటీ ఉందో ఆ మాటలు తీసుకుంటారు, ఆ ఛానళ్ళే చూసుకుంటారన్నమాట. అందువల్ల వీళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడేస్తే వాళ్ళు వినరు, చూడరు, ఏమవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మీద యాంటీగా ఎంత చెప్పండి, ఎంత చెప్తే అసలు దూరం అయిపోతారు మీరు. ఆ పనే చేశారు వీళ్ళు. కనుక తప్పదు, అనుభవించవలసిందే. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. అంటే మా చిన్నప్పుడు ఆంధ్రప్రభ అనేటువంటి ఒక పెద్ద పత్రిక ఉండేది, చాలా పెద్ద, అంటే ఆంధ్ర దినపత్రిక. రామ్నాథ్ గోయింకా పెట్టిన పేపర్ అన్నమాట. ఆయన ఒకసారి ఇందిరాగాంధీ వచ్చే కొత్తలో ఆవిడకి ఏదో మతస్థుతో కలిసి ఉంది, ఆనంద మార్గ్ అనే ఒక సంస్థ ఉండేది. వాళ్ళ చేతుల్లో కత్తులు ఉండేవి. వాళ్ళు ఏంటంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళకి పెద్ద శిక్ష వేయడమే వాళ్ళ తాలూకు ఉద్దేశం. అటువంటి దాన్ని ఇందిరాగాంధీ తొలగించింది. తర్వాత ఇద్దరికి కూడా చాలా ఫైట్ అయిందన్నమాట. అప్పుడు ఇందిరాగాంధీ ఆంధ్రప్రభని బ్యాన్ చేసింది. మళ్ళీ చేరుకోలేదు కదా.
ఈ రోజు ఈ లక్ష దాటలేదు కదా. అలా ఉంటాయండి అధికారులు. వాళ్ళు బాగా గాయపడ్డంటైతే ఇంకా వద్దు ఈ పేపర్ అనుకుంటారు. తప్పే ఉంది, నువ్వు చేసిందే కదా, అన్ని అబద్ధాలు రాస్తావు. అక్కడ వివేకానంద రెడ్డి చచ్చిపోయినట్టయితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని విజయసాయి రెడ్డి అన్నాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వీళ్ళు ముందు బ్యానర్ వేస్తారన్నమాట. అది ఎట్లాంటివి అంటే అంతా ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత ఒక మాట అంటే బాగుంటుంది. అలా కోడికత్తి సీను అసలు ఆ అటాక్ వాడు చేసింది కాదు. బొత్స శ్రీనివాస్ తాలూకు మంత్రి బొత్స తాలూకు బొత్స సత్యనారాయణ వాళ్ళ తాలూకు మేనల్లుడు అటాక్ చేసిందన్నమాట. ఇదంతా ప్రీ అరేంజ్మెంట్. ఆయన 5 సంవత్సరాలు జైల్లో వచ్చిన తర్వాత నిజాలు చెప్పాడు. ఆ రోజు వెంటనే ఏం చేశారు, ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం అన్నారు. అంటే ఏంటి, ఇలా మామూలుగా గోరుతో గోకినట్టుగా ఉన్నటువంటి దాన్ని హత్యా ప్రయత్నం అంటారా? హత్యా ప్రయత్నం అంటే వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఐసీయూలో పడేయాలి, ఎన్ని ఉంటాయి కదా. మరి 2 గంటలు 3 గంటలు 1 గంటతో ప్రయాణం చేసి మళ్ళీ అక్కడి నుంచి ఏదో వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్కి ప్రయాణం చేసి తర్వాత మొత్తం డాక్టర్లు అందరూ కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్న క్యాండిడేట్ని బతికించడానికి వచ్చినటువంటి కొబ్బరి నూనె రాసపోద్ది. అది కొబ్బరి నూనె రాస్తే ఇంటికి వెళ్ళిపోయి చిన్న కొబ్బరి నూనె రాస్తే పోదన్నమాట. అది గాయం కూడా చాలా ప్లాన్డ్గా అయింది. ఇలా బొటబొట నెత్తురు కారిపోయినట్టు లేదు, ఇలా గీసినట్టుగా ఉందన్నమాట. మరి దానికి అంత హడావుడి చేశారు కదా. అంటే ఈ కారణాలు అన్నింటి చేత కూడా ప్రజలు విసిగిపోయి ఎప్పుడు వస్తుందిరా ఎలక్షన్స్ అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇది ప్రజా ఉద్యమం కాబట్టి ఇంతగా విజయవంతమైంది. కానీ వీళ్ళు ఏదో ఎన్లైటన్ చేసి ఎలివేట్ చేసి ప్రజలను ఉత్తేజపరిచింది కాదు. ప్రజల్లో ఒక విసుగు వచ్చింది. అయ్యి బాబోయ్, మన ఫ్యూచర్లో మన పిల్లలు చదువుకోరు, మన పిల్లలకు ఉద్యోగాలు రావు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు మన ల్యాండ్స్ కూడా మన సొంతం అవ్వు, ల్యాండ్ ఉండి కూడా పెళ్ళిళ్ళు చేయలేము అని అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తారు. అయ్యి బాబోయ్, ఇన్ని పథకాలు ఇస్తే ఇచ్చాడు, పోతే పోనీయండి, కానీ మా ల్యాండ్స్ మాకు కావాలి, మా ప్రాపర్టీస్ మాకు కావాలి అని అనుకుంటారు అన్నమాట. అందువలన ప్రజల తాలూకు మనోభావాన్ని దెబ్బతీయడానికి వీళ్ళెవరండి? ఒకసారి మోదీ గారు వచ్చే కొత్తలో మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో లెక్క చెప్పన్నాడు. అప్పుడు పెద్ద ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. లేదు మీ బంగారాలు మీ దగ్గరే ఉన్నాయని చెప్పారన్నమాట. అలాగా ప్రజలకు నచ్చింది మీరు మోదీ కాదు, ప్రధానమంత్రి కాదు, ఎవరు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినరు. అదే జరిగింది. సార్ ఇప్పుడు అంటే న్యూస్ ఛానల్స్ కానివ్వండి, పత్రికలు కానివ్వండి, ఈ విధంగా బ్యాన్ అవ్వడం కరెక్ట్ అంటారా సార్? కరెక్ట్ కాదు. అంటే ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఉన్నప్పుడు ఇలా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో వార్నింగ్ ఇవ్వాలి. అంటే ఎవరికి సపోర్ట్ చేయొద్దు, ఉన్నట్టు రాయండి. పత్రికలు చూసి గజిబిజి అయిపోతున్నారు ప్రజలు. వాళ్ళకి ఏది కరెక్టో తెలియని దురవస్థలో ఉన్నారు కనుక మీరు మీ తీరును మార్చుకోండి అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం తప్ప బ్యాన్ చేస్తే ఛానల్ ఏమైపోద్దండి. ఎంతమంది ఉద్యోగస్తులు వాళ్ళందరినీ తీసేయాలి, వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు. ఏదో ముడిపడి ఉంది కదా, ప్రజలతో ముడిపడిన సంస్థలే. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్లో 300 మంది పనిచేస్తున్నారండి. 300 మంది బయటకు వచ్చేస్తే ఏమైపోతారండి? ఉదయం మూసేశారు, వాళ్ళు ఇప్పటికీ ఉద్యోగాలు రాని వాళ్ళు ఎందరో ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని కారణాల చేతేమో వార్త పలచబడ్డది, మరి ఇప్పటికీ చేరుకోలేకపోతుంది. అంతే 300 మందితో పనిచేసే సంస్థకి ఈరోజు పట్టుమని 30 మంది లేరు వార్తలో. దట్ ఈజ్ ది ట్రాజడీ ఆఫ్ ద డే. కనుక ఛానల్స్ మీద దెబ్బేయడం కరెక్ట్ కాదు, ఛానల్స్ని బ్యాన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అది పిలిపించండి. బ్యాన్ అంటే ఏంటి, ఇట్లాంటి వార్తలు రాయొద్దనే, అంతేగాని ఛానల్స్ వద్దని బ్యాన్ చేయడం న్యాయం కాదు. ఇప్పుడు ఛానల్స్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు అడ్డమైన బూతులు తిడతారేటండి. అడ్డమైన ఒక అమ్మాయి ఉంది వైసీపీలో, ఆవిడ అంతా పచ్చి బూతులు మాట. అట్లాంటివి ఎలా చేస్తారు మీరు? వాటి సెన్సార్ ఉండాలి కదా. అలాగే కొంతమంది ఉన్నారు ఎనలిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు ఏమిటి మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని పిలిచి సంజాయిషి అడగాలి. శిక్షలు వద్దు, సంజాయిషి చాలు, ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడతారు. అలాగే మినిస్టర్లు మాట్లాడే మాటలు, సచివాలయం అంటే అసెంబ్లీలో కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు కూడా దేన్ని కూడా మీరు ఉపేక్షించవద్దు. ఎందుకయ్యా ఈ మాటలు నీ అమ్మ మొగుడు ఎందుకన్నావు
చెప్పు, భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది అని చెప్పండి. మీరు కొత్త ట్రెండ్ సృష్టించండి. మీ సృష్టించిన ట్రెండ్ రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.